హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు శివదుర్గ. వెల్కమ్ టు ఎస్ఐఎన్ గార్డెన్. ఈ రోజు వీడియో ఏంటంటే గులాబీ మొక్కలు నల్లగా మాడిపోయి చనిపోవడం, తర్వాత ఏమంచి చిగుర్లు మాడిపోవడం, ఆకుల మీద నల్లటి మచ్చలు రావడం, ఎండుకొమ్మ తెగులు గట్ట వస్తున్నాయని అంటున్నారు కదా. నేను వాటికి ఎలాంటి ఫెర్టిలైజర్ ఇస్తాననేది వీడియోలో చూపిస్తానండి. చూసారు కదా మన పువ్వులు అనేవి ఎంత బాగా విచ్చుకున్నాయో. ఈ పువ్వులన్నీ ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. ఇలాగా కొంచెం పువ్వులకి కొంచెం దూరంగా 1 ఇంచ్ లేదా 2 ఇంచెస్ కిందకి మనం పువ్వులు అనేవి కట్ చేసుకోవాలండి. ఎప్పుడు కూడా చెట్లకి ఏ పువ్వులు ఉంచకూడదు. పువ్వులు మొత్తం కట్ చేసుకుని చెట్టుని ఎప్పటికప్పుడు ప్రూనింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి. మీకు వీడియోలో చూపించాలనేసి నేను అలా వదిలేస్తున్నాను. మీరు మాత్రం ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకుంటూ ఉండండి. మీకు చెప్పాను కదా మొగ్గలు మాడిపోతున్నాయి అనేసి. నాకు కూడా మాడిపోయావండి. చూడండి, దీనికి నేను ఇప్పుడు ఎలాంటి ఫెర్టిలైజర్ ఇవ్వాలనేది ఇప్పుడు నేను చెప్తాను. ఈ ఫ్లవర్స్ కూడా కట్ చేసుకుందాం. మచ్చలు గట్ట వచ్చేసిన ఆకులు అన్నాను కదా, చూడండి ఈ చెట్టుకి మొత్తం ఆకులు అనేవి మచ్చలుగా వచ్చేసాయి. చూసారు కదా, ఈ ఆకులన్నీ తీసేయాలి. కొంచెం లెంత్ వీడియో అవుతుంది, పూర్తిగా చూడండి. చూస్తే మీకు అర్థమవుతుంది. ఏ ఆకులున్నా సరే మొత్తం తీసేయండి, లేకపోతే పక్కదానికి కూడా అది అనేది అటాక్ అవుతుంది. చూసారా, ఇలా మొత్తం అంతా తీసేయండి. ఫ్లవర్స్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. చూడండి ఎంత పెద్ద వీడాయో. దీనికి ఎండుకొమ్మ తెగులు అనేది వచ్చేసింది. ఎండుకొమ్మ తెగులు వచ్చినా సరే మనం ఇచ్చే పోషకాల వల్ల చూడండి మళ్ళీ పక్క నుంచి చిగుళ్ళు అనేవి అంత బాగా వస్తున్నాయి. చూడండి, ఇది కూడా కట్ చేసుకుందాం. మొత్తం మన దగ్గర ఉన్న ఫ్లవర్స్ అన్ని కట్ చేసుకున్నాం కదా. ఈ ఫ్లవర్ ఇంకా ఏడలేదు, ఈడిన తర్వాత మనం కట్ చేసుకుందాం. చూసారా ఇన్ని మొక్కలకి ఎన్ని ఫ్లవర్స్ అనేవి వచ్చాయో. చూసారా ఎంత పెద్ద ఫ్లవర్స్ అనేవి వచ్చాయో. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. అన్నిటికంటే ఇదైతే చాలా సూపర్గా ఉంది. చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు మనం ఎండుకొమ్మ తెగులు వస్తుంది కదా, ఆ కొమ్మని కట్ చేసుకుందాం. ఇక్కడ చిగురు అనేది వస్తుంది కదా, ఆ కిందకి ఇలా కట్ చేసుకోండి. నా దగ్గర కత్తెర అవైలబుల్గా ఉంది, మిగతావి ఏం లేవు. మీ దగ్గర ఏది ఉంటే అవి కట్ చేసుకోండి.
కత్తిరితో అవటంలో ఇలా తీసిద్దాం. కొమ్మ అనేది లావుగా అయిపోవడం వల్ల రావలేదు. మీ దగ్గర ఇంకో కట్టర్ ఏదైనా ఉంటుంది కదా, దాంతో తీసుకోండి. మొక్క అయితే ఏం ప్రాబ్లం ఉండదు. ఇలా కట్ చేసుకున్నా సరే అక్కడ మనం పసుపు అప్లై చేస్తాం కాబట్టి మరి తెగులు అనేది అటాక్ అవ్వదన్నమాట. మీకు చూపించాలని ఉద్దేశంతో అలా వదిలేసాను. చూసారా స్టెమ్ ఎంత లావుగా ఉందో. ఇది కూడా ఎండిపోయింది మొత్తం. కొన్ని రోజులకి ఇది వచ్చేస్తుంది బయటికి. దీన్ని మొత్తం ఇక్కడ కట్ చేసుకోండి, మొత్తం ప్రూనింగ్ చేసుకోండి చెట్టుని. మామూలుగా గులాబీ మొక్కల్లో అయితే 45 యాంగిల్లో కట్ చేయాలండి. నా దగ్గర మంచి కట్టర్ లేకపోవడం వల్ల ఇలా చేయవలసి వస్తుంది. మీ దగ్గర మంచి కట్టర్ ఉంటే తీసుకొని చేసుకోండి. అయినా మొక్కలకి ఏమీ ప్రాబ్లం ఉండదు. నేను చూపించిన విధంగా కనుక మీకు చేసుకుంటే మంచిగా రిజల్ట్ అనేది వస్తుంది. మొత్తం ఎండిపోయింది ఏదైనా ఉంటే తీసేయండి, ఏం ప్రాబ్లం లేదు. ముల్లులు గులాబీలకు అయితే ముల్లులు గట్ట గుచ్చేసుకుంటే చాలా జాగ్రత్తగా తీసుకోండి. చూసారా చిగుర్లు ఎంత బాగా వచ్చాయో. మొన్న మనం ఇచ్చాం కదా సాలిడ్ రూపంలో, అది బాగా పనిచేసింది. నెక్స్ట్ ఏంటంటే దీనికి కూడా కట్ చేసుకుందాం. ఎక్కడి నుంచి కొమ్మ వస్తుంది, యాక్చువల్గా మొగ్గ వస్తుంది, అయినా సరే కట్ చేసుకోవచ్చు. కానీ నేను ఆ మొగ్గ విడిచిన తర్వాత కట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఇక్కడ ఫ్లవర్ కట్ చేసాం కదా, ఈ కిందకి కట్ చేసుకోండి. చెట్టుని ఎంత ప్రూనింగ్ చేసుకుంటే అంత మంచిది. ఒక్క చెట్టు అయినా సరే మనం బ్రతికించుకుంటే దాంట్లో పువ్వులు పూసిన ఆనందం వేరే కదా. ఇక్కడ టమాటా చెట్లు గట్టు ఉన్నాయి కదా, మొత్తం తీసేయండి. ఇది ఎండిపోయింది, అదంతా అదే వచ్చేస్తుంది. ఇది ఎండిపోయింది, మరి ఇక్కడ చిగురులు రావు. ఇక్కడ నుంచి మళ్ళీ చిగురులు అనేవి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ మనం కట్ చేసాం కదా, ఈ పక్క నుంచి మళ్ళీ చిగురులు అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట, మనం ఇచ్చే పోషకాల వల్ల. ఆ చెట్టుకి ఒక్కదానికే మొగ్గలు అనేవి మాడిపోయి ఇంకెక్కడ మాడలేదు, చూసారు కదా. ఈ మాడిపోయిన వాటికి ఏ లిక్విడ్ అనేది స్ప్రే చేస్తానంటే, ఒకటి వేప నూనె ఉంటుంది కదా, వేప నూనె అనేది 1 లీటర్కి 1 ml కలిపి దాన్ని స్ప్రే చేస్తూ ఉంటాను. వేప నూనె అనేది వాటర్లో డైల్యూట్ అవ్వదు కాబట్టి అందులోని కుంకుడుకాయలు ఉంటే కుంకుడుకాయలని వేసుకొని దాన్ని స్ప్రే చేయండి. లేదు అంటే ఆ నూనెలో కొంచెం షాంపూ ఉంటుంది కదా, ఏ షాంపూ అయినా పర్వాలేదు, ఆ షాంపూని కొంచెం స్ప్రే బాటిల్లో వేసి 1 లీటర్కి 1 ml వాటర్, 1 ml వేప నూనె అండ్ కొంచెం షాంపూ వేసి దాన్ని మొక్కలన్నిటికి స్ప్రే చేసామంటే ఎటువంటి మొగ్గ అనేది మాడదు అండ్ ఆకులు కూడా అలాంటి మచ్చలు ఒకటి రావు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది వేపాకులతో చేసిన ద్రావణం అండి, చూసారా ఎలా ఉందో. దీన్ని 90 days అనేది ఫర్మెంట్ చేయాలండి. దీన్ని మనం ఎలా తీసుకోవాలి అనేసి అంటే, ఇగోండి ఇలాంటిది ఏదైనా గిన్నె, ఈ గిన్నెతో 3 గిన్నెల వేపాకులు, 1 గిన్నె బెల్లం, మళ్ళీ చెప్తున్నానండి 3 గిన్నెలు, ఏ గిన్నె అయినా పర్లేదు, పెద్ద గిన్నె అయినా పర్లేదు, చిన్న గిన్నె అయినా పర్లేదు, మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. 1 బౌల్తో బెల్లం, 3 కప్పుల వేప నూనె, 3 కప్పుల వేప ఆకులు, ఆ 3ని 1 లీటర్ వాటర్లో వేసి
కొంచెం పెద్ద బాటిల్ తీసుకోండి. నేను చాలా రోజులు అయింది కదా వాడేసాను. వాడేయడం వల్ల అది నాకు తరిగిపోయింది. 2 లీటర్ల వాటర్ బాటిల్ ఉంటుంది కదా, ఆ వాటర్ బాటిల్లో 2 లీటర్ వాటర్ బాటిల్లో 1 లీటర్ వాటర్ అనేది వేసుకోండి. 2 లీటర్ల వాటర్ బాటిల్లో 1 లీటర్ వాటర్ అనేది వేసుకొని 1 కప్పు బెల్లం, 3 కప్పుల వేప ఆకులు వేసి దాన్ని 90 డేస్ అనేది ఫర్మెంట్ చేస్తే అది అనేది ఇలా తయారవుతుందండి. రోజు కప్పు ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి. ఎందుకంటే గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతాయి కాబట్టి అది పేలిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రోజు ఓపెన్ చేయాలా, క్లోజ్ చేయాలండి. అలా చేస్తే 90 డేస్ అనేది చేస్తే ఇది 90 డేస్కి ఫర్మెంట్ అయ్యి మనకు కావాల్సిన లిక్విడ్ అనేది తయారవుతుంది. దాన్ని ఇలా తయారైన లిక్విడ్ని 1 లీటర్ వాటర్కి 1 ml వేసి మార్నింగ్ 7 తర్వాత మన మొక్కలన్నిటికీ స్ప్రే చేసామనేసి అంటే ఆ నల్లగా మాడిపోయిన ఆకులు ఉన్నాయి కదా, ఆ ఆకులు పోతాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మొగ్గలు అనేవి మాడిపోయాయి కదా, అవి కూడా పోతాయి. ఎండిన కొమ్మలు కూడా వచ్చాయి కదా, ఆ కొమ్మలు రాకుండా మనకి చాలా బాగా ఈ ద్రావణం అనేది పనిచేస్తుంది. నేను ఎక్కువగా గులాబీ మొక్కలకి ఒకటి వేప నూనె, ఇది వేపాకులతో చేసిన ద్రావణం, ఈ 2 మాత్రం ఉపయోగిస్తానండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా స్టెమ్స్, ఆ స్టెమ్స్ దగ్గర వేప నూనె అండ్ పసుపు కలిపిన మిశ్రమాన్ని ఇప్పుడు దానికి అప్లై చేయాలి. అప్లై చేయకపోయామనుకోండి దానికి ఫంగస్ అనేది అటాక్ అయ్యి మన గులాబీ చెట్టు అనేది ఇంకా ఎండిపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి దాన్ని ఇప్పుడు అప్లై చేద్దాం. ఇది వేప నూనె అండ్ పసుపు కలిపిన మిశ్రమం అండి. మనం ఎక్కడెక్కడైతే కట్ చేసామో ఆ కట్ చేసిన దగ్గర మనము అప్లై చేసుకోవాలి. లేదంటే అది ఫంగస్ రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఫంగస్ ఒకసారి అటాక్ అయ్యిందంటే వదిలించుకోవడం కొంచెం కష్టం కదా, మొక్క చనిపోతే మనకి చాలా బాధాకరంగా ఉంటుంది. అందువల్ల కొంచెం కేర్గా తీసుకొని మన మొక్కల్ని మనము రక్షించుకుందాం. ఇక్కడ ఎక్కడైతే మీరు కట్ చేశారో అక్కడనమాట. ఇంకా ఈ చెట్టుని ప్రూనింగ్ చేసుకోవచ్చండి. ఈ 2 మొగ్గలు విడిచిన తర్వాత ఇంక దగ్గరగా ప్రూనింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఏ చెట్టుకైనా ఎంత బాగా ప్రూనింగ్ చేసుకుంటే అంత బాగా మంచి మొగ్గలు అనేవి వస్తాయి. ఇంకా మొగ్గలు చూసారా, ఈ చెట్టుకి 2 పువ్వులు అయితే తెంపాం, ఇవి 5 ఇంకొకటి 6. చూసారా ఎంత చిన్న చెట్టు. ఇంకా ఇక్కడ కట్ చేసాం. ఈ చెట్టుని మొత్తం కట్ చేసిద్దాం, దగ్గరికి ప్రూనింగ్ చేసుకుందాం. మళ్ళీ ఇప్పుడు మనము ఇందులో ఫంగస్ వచ్చిన చెట్లు కూడా ఉన్నాయి కదా, అందువల్ల ఏంటంటే నెక్స్ట్ వాడేటప్పుడు ఈ కత్తిరికి మీరు ఏదైతే వాడితే దానికి కొంచెం డెటాల్ అనేది అప్లై చేయండి. లేదు అనేసి అంటే ఇంకా ఫంగస్ ఎక్కువైపోతుంది. దీనికి మగ్గుంది కదా, ఇది వదలొద్దు. ఇంతకుముందు మనము సాలిడ్ రూపంలో ఇచ్చాం కదా ఆ ఫెర్టిలైజర్ అనేది బంతి పువ్వులతో తయారు చేసినందుకు, దానికి ఆ బంతి పువ్వులు అనేవి ఎక్కువగా మొలకెత్తేయండి. అవన్నీ తీసేసుకుందాం. ఎందుకంటే ఏ మొక్కల దగ్గరైనా వేరే మొక్క అనేది ఉన్నది అనేసి అంటే మనకు కావలసిన మొక్క అనేది మనకు కావలసిన విధంగా రాదనమాట. అందువల్ల ఏదైనా ఉంటే తీసుకోండి. చూసారా నేను ఎంత నీట్గా చేసుకున్నానో. కొంచెం లెంతీ వీడియో అయినా సరే ఓపికతో చూడండి. దీంట్లోనే మీకు ఫెర్టిలైజర్ కూడా చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా, మీకు అర్థమవుతుంది. ఇక్కడ మొగ్గలు మాడిపోయాయని చెప్పాను కదా, అదనమాట. దానికి కూడా అప్లై చేసుకుందాం. ఇది ఈ కొమ్మ పోయింది చూసారా, ఈ కొమ్మ పోయింది.
దానికి అప్లై చేసుకొని బంతి మొక్కలు కూడా తీసేసుకోండి. కావాలంటే మనం నారు పోసుకొని పెంచుకోవచ్చు. ఇలాగ కానీ చేసాము, మొక్కలు ఉంచిద్దాంలే, ఆ పెరిగిన తర్వాత తీద్దాంలే అనేసి అనుకుంటే మనకి గులాబీ మొక్క అనేది ఫంగస్ వచ్చేస్తుంది ఎక్కువగా. ఇలా అన్నమాట. ఈ చెట్టుకి చిగుర్లు అనేవి మాడిపోతూ ఉన్నాయని చెప్పారు కదా. ఇది కట్ చేసిన తర్వాత చిగుర్లు అనేవి మాడిపోతున్నాయి, చూసారా మీకు ఇలా మాడిపోతూ ఉన్నాయి. అప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే ఎక్కడైతే మనం కట్ చేసామో అక్కడ మళ్ళీ కొంచెం కిందకి కట్ చేసుకొని 2 ఇంచెస్ కానీ 1 ఇంచ్ కానీ దానికి పసుపు అనేది అప్లై చేయండి. ఓన్లీ పసుపు మాత్రమే అప్లై చేశారనుకోండి, వాటర్ పోసేటప్పుడు లేదా ఏదైనా స్ప్రే చేసేటప్పుడు ఆ పసుపు అనేది పడిపోతూ ఉంటుంది కదా. అందువల్ల వేప నూనె అండ్ పసుపు, ఈ గులాబీ ఇవి బంతినారు ఉంది కదా, ఈ బంతినారు ఇలా తీసేయండి. లేదంటే ఆ గులాబీ మొక్కకి ఫంగస్ ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఇలా ప్రూనింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వేపాకులతో చేసిన ద్రావణం ఏదైతే ఉందో దాన్ని 1 లీటర్ వాటర్కి 1 ml అనేది మీరు కలుపుకొని స్ప్రే చేసుకోండి. మార్నింగ్ 7 తర్వాత చెయ్యండి. ఈవినింగ్ టైంలో కాకుండా మంచు పడిపోతుంది కదా, అందువల్ల మార్నింగ్ టైంలో చేయండి 7 తర్వాత. చూసారా, మన మొక్కలకి ఎక్కడ కిందన చెత్త చెదారం ఏమీ లేదు. ఏ మొక్కలు ఉన్నా సరే తీసేయండి. ఇలా తీసి మీ దగ్గర ఏది ఉంటే అది దాంతో కొంచెం చుట్టూరా ఇలాగా మట్టిని కొంచెం లూజ్ చేయండి. చూసారా ఎంత లూజ్గా ఉందో. ఎప్పుడు కూడా మట్టి అనేది గట్టి పడకూడదు ఏ చెట్టుకైనా సరే. ఇలాగా మీకు ఎక్కడైనా కనిపిస్తుందా గట్టి పడినట్టు? చూసారా అలా. మొత్తం అన్ని మొక్కలకి కూడా ఇక్కడ గట్టి పడినట్టు కనిపిస్తుందా? అయినా గట్టి పడలేదు, చూడండి అలా కనిపిస్తుంది అంతే. అలా ఇప్పుడు ఎక్కువగా మనం పువ్వులు పూయడానికి ఏం చేస్తూ ఉంటారనేసి అంటే బోన్ మీల్ ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా. ఇంట్లో మనం ఉల్లిపాయ తొక్కలు వాటర్లో డైల్యూట్ చేసి ఫర్మెంటేషన్ చేసి అది వాడతాము. తర్వాత కిచెన్ వేస్ట్ వాడతాము. మళ్ళీ ఆన్లైన్లో కొన్నివి బోన్ మీల్ ఉంటుంది కదా, బోన్ మీల్ కూడా వాడతాము. కానీ ఆ బోన్ మీల్ అనేది మాకు కొందరికి పడటం లేదు, ఆ స్మెల్ అనేది పడటం లేదనేసి కొందరంటే ఒకరు ఇద్దరు కామెంట్ చేశారండి. ఆ బోన్ మీల్ అనేది ఎందుకు పడదు అంటే స్మెల్ అనేది వచ్చేస్తుందండి. ఆ బోన్ మీల్ అనేది దేంతో తయారు చేస్తారనేసి అంటే జంతువుల ఎముకల్ని బాయిల్ చేసి దాన్ని పౌడర్ చేస్తారు. ఆ పౌడర్ చేసింది స్మెల్ అనేది అందరికీ పడదు. కొందరు మొక్కల మీద ప్రేమతో వేసుకుంటారు, కొందరికి ఇష్టం ఉండదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆ బోన్ మీల్లో ఏవైతే పోషకాలు అనేవి ఉంటాయో ఇప్పుడు మనము ఇచ్చే వాటిల్లో కూడా ఆ ఇంగ్రీడియంట్స్లో కూడా సేమ్ పోషకాలు అనేవి ఉంటాయండి. అవి ఏంటనేది ఇప్పుడు చెప్తాను. బోన్ మీల్లో ఎక్కువగా ఏముంటుంది? కాల్షియం అనేది ఉంటుంది. మనకి ఎలాగైతే బోన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉండాలో మన మొక్కలకు కూడా స్టెమ్ అనేది అంతే స్ట్రాంగ్గా ఉంటే మనకి కావలసిన పువ్వులు అనేది దానికి హెల్దీగా మనకు అందిస్తూ ఉంటుంది.
అప్పుడు బోన్ మీల్ అనేది మనం కొనుక్కోలేం కదా. అప్పుడు ఏం చేయాలి అనేసి అంటే మనకి ఇంట్లో ఈజీగా దొరికే వాటితోనే మనము ఆ బోన్ మీల్ లో ఏవైతే పోషకాలు ఉన్నాయో ఇవే పోషకాలు అనేవి మన మొక్కలకి అందిస్తూ ఉండొచ్చు. ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేసి అంటే చూసారా, ఇది మస్టర్డ్ కేక్ పౌడర్ అండి, ఇది నువ్వుల పౌడర్, ఇది మునగాకు పౌడర్. మనం ఏం చెప్పాము, బోన్ మీల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది అండ్ ఫాస్ఫరస్ ఉంటుంది అని చెప్పాను కదా. కాల్షియం ఫాస్ఫరస్ అనేది దాంట్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ కాల్షియం ఫాస్ఫరస్ దేంట్లో అయితే ఉంటుందో అవన్నీ తీసుకొని వచ్చి మన మొక్కలకి ఆ బోన్ మీల్కి బదులుగా ఈ ఇంగ్రీడియంట్స్ అనేవి మనం అందిస్తూ ఉండాలన్నమాట. ఇది మస్టర్డ్ కేక్ పౌడర్. ఈ మస్టర్డ్ కేక్ పౌడర్లో ఫాస్ఫరస్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ కాల్షియం ఉంటుంది. అండ్ ఇది నువ్వుల పౌడర్ అండి. ఈ నువ్వుల పౌడర్లో కూడా ఫాస్ఫరస్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది. ఫాస్ఫరస్ కాల్షియం ఉంటే సరిపోతుందా? మనకి మొక్కలకి కావలసిన నైట్రోజన్ ఉండాలి, పొటాషియం ఉండాలి. నైట్రోజన్ పొటాషియం అనేది ఎక్కువగా ఉండే పౌడర్ ఏది అంటే ఇది మునగాకు పౌడర్ అండి. మనము పొటాషియం అనేది ఎక్కువగా దేంట్లో ఉంటుందని ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాము. బనానా పీల్స్ పౌడర్లో ఎక్కువగా పొటాషియం ఉంటుంది అని చెప్పుకున్నాం. బనానా పీల్స్ పౌడర్లో ఎంతైతే పొటాషియం ఉంటుందో దానికి 10 రెట్లుగా పొటాషియం అనేది ఈ మునగాకు పౌడర్లో ఉంటుంది. ఇప్పుడు నేను దీన్ని ఎలా తయారు చేసుకున్నాను అనేసి అంటే మస్టర్డ్ కేక్ పౌడర్ని నేను ఆన్లైన్లో తెప్పించుకున్నానండి. ఒకవేళ ఆ మస్టర్డ్ కేక్ పౌడర్ అనేది మీకు ఆన్లైన్లో తెప్పించుకోవడం మా దగ్గర లేదు, అవైలబుల్గా అవ్వటం లేదు, మనం డబ్బులు ఇచ్చి కొనుక్కోలేము అంటే మనకి ఇంట్లో వాడుకుంటూ ఉంటాం కదా ఆవాలండి. ఆ ఆవాల్ని పౌడర్ చేసిన మస్టర్డ్ కేక్ పౌడర్తో సమానమండి. అప్పుడు ఏం చేయాలి, ఆవాలని పౌడర్ చేసి దాన్ని ఒక క్లాత్లో కట్టి ఆ నూనె లాగే వరకు దాన్ని ఒక 4 days అనేది పక్కన పెట్టేయాలి. అప్పుడు అందులో ఉన్న నూనె అంతా అది లాగేసుకుంటుంది. అప్పుడు అది ఇలా తయారవుతుంది. ఇదేంటిది, నువ్వుల్లో కూడా నూనె అనేది ఉంటుంది. ఆ నూనె పోవాలి అంటే మనం ఏం చేయాలి, ఆ నువ్వుల్ని మిక్సీ పట్టుకొని ఆ మిక్సీ పట్టుకున్న తర్వాత పౌడర్ అని వస్తుంది కదా, ఆ పౌడర్ని సేమ్ క్లాత్లో వేసి ఒక 4 days అనేది పక్కన పెట్టామనుకోండి. పెట్టేస్తే ఆ నూనె మొత్తం అయితే అందులో ఉండే నూనె ఏదైతే ఉంటుందో ఆ నూనె మొత్తం క్లాత్ అనేది పీల్చుకొని మనకి ఇలా తయారవుతుంది. ఇదేంటి, మునగాకు పౌడర్ అండి. ఈ మునగాకుని ఎండలో అయితే ఎండబెట్టకండి, నీడలో ఎండబెట్టినా ఎండిపోతుంది. 4 days అనేది మనం మునగాకుని ఇలాంటిది ఏదైనా ప్లేట్లో కనుక పెట్టి అలా వదిలేస్తాం అనుకోండి, 4 days తర్వాత అది ఎండిపోతుంది. అప్పుడు ఏం చేయాలి, మిక్సీ పట్టాం అనుకోండి, అది ఇలా తయారవుతుంది. ఇప్పుడు ఏం చెప్పుకున్నాం, ఇందులో నైట్రోజన్ అండ్ పొటాషియం ఉంటుంది, ఇందులో కాల్షియం ఫాస్ఫరస్ ఉంటుంది, ఇందులో కాల్షియం ఫాస్ఫరస్ ఉంటుంది. ఈ 3 దేనికి సమానం, బోన్ మీల్తో సమానం. ఇప్పుడు ఏం చేద్దాం, ఈ 3 కలుపుకుందాం. 3 సమానంగా తీసుకున్నానండి. ఇప్పుడు మనకి ఎక్కువ పువ్వులు పూసేయాలి కదా అనేసి ఇదంతా పట్టుకెళ్ళిపోయి ఒక చెట్టుకి పోసేయకండి. అప్పుడు ఏమవుతుంది, ఏదో శాంతి ఉన్నట్ట ఉన్న చెట్టు కూడా పోతుంది అన్నట్టు అలా కాకుండా కొంచెం చెట్టుకి, పెద్ద చెట్టు అయితే 1 స్పూన్ ఇవ్వండి. మన దగ్గర చిన్న చెట్లు ఉంటే ఇగోండి ఇంత స్పూన్ అయితే ఇవ్వండి. ఎలాగా ఇచ్చుకోవాలనేది ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు ఈ చెట్టు ఉందనుకోండి, ఇది మనకి స్టెమ్, ఈ కాండం దగ్గర కొంచెం దూరంగా ఇలా కొంచెం దూరంగా చెట్టు సైజు చిన్నది, ఈ చెట్టు కంట ఈ చెట్టు అనేది చిన్నది కాబట్టి ఏం చేద్దాం, 1/2 స్పూన్ ఇలా వేయండి. ఇలా వేసి ఇలా మట్టితో ఇలా క్లోజ్ చేయండి.
ఇప్పుడు దీంట్లో ఉన్న పోషకాలు అనేవి వెంటనే దానికి వెళ్ళిపోయి మనకి వెంటనే మనకి మొగ్గలు కావాలంటే అంత వేగంగా రావండి. ఇందులో ఉన్న పోషకాలు అనేవి స్లోగా మనకి రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. రిలీజ్ అయ్యి మనకి మొక్కకు కావలసిన పోషకాలు అనేవి ఆ మొక్క అనేది తీసుకొని మనకి కావలసిన ఫ్లవర్స్ అనేవి ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ చెట్టు ఉంది కదా, ఈ మొగ్గలు చూసారు ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు దీనికి ఏం చేయాలి అనేసి అంటే దీనికి దూరంగా ఇలాగా చిన్న గాతలాగా ఇలా తీసుకొని ఇలాగా దగ్గరగా మాత్రం వేయద్దు, ఇలా ఇలా వేసేయాలి. అదే ఇప్పుడు మనం లిక్విడ్ రూపంలో ఎలా ఇవ్వాలి అనేసి అంటే ఇప్పుడు దీన్ని మనం లిక్విడ్ ఫామ్ లో ఇచ్చుకుంటే బాగుంటుంది కదా. వేసవి కాలంలో ఇలా డైరెక్ట్ గా మనం పోసేస్తే మనకి అంత తొందరగా దాన్ని పోషకాలు అనేవి వెళ్ళవు కదా. కాబట్టి మనం లిక్విడ్ రూపంలో నేను ఇవ్వాలనుకుంటున్నాను అనేసి అనుకుంటే ఇదే క్వాంటిటీలో చేసుకొని 5 లీటర్స్ వాటర్కి ఈ పౌడర్ని కలపండి. కలిపిన తర్వాత 5 డేస్ అనేది ఫర్మెంటేషన్ చేయండి. 5 డేస్ అయినా పర్వాలేదు, 3 డేస్ అయినా పర్వాలేదు. 3 డేస్ అనేది ఫర్మెంటేషన్ చేసిన తర్వాత అందులో 1 కప్పు ఈ లిక్విడ్కి 10 కప్పుల వాటర్ తీసుకొని దాన్ని డైల్యూట్ చేసి అప్పుడు మొక్కలకు అనేవి మనం ఇచ్చుకుంటూ ఉండాలన్నమాట. అదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఏవైనా నేను చెప్పే విధానంలో మీకు అర్థం కాకపోయింది ఏదైనా ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను రిప్లై అనేది ఇస్తాను. బాయ్ ఫ్రెండ్స్.